గోండమ్మ గారికి ఎల్లమల్లి గారికి ఎలా ఉంది ఏంటి దిగా ఉన్నారు. బోండా అమ్మ గారు అసలు లెక్కలో లేరండి. మీరు మాట్లాడే విధానం అది చూస్తుంటే బోండా అమ్మ గారు అయితే అసలు ప్రచారంలో తిరగట్లేదు. వాళ్ళ దగ్గర కార్యకర్త కూడా లేరు. అదంతా షో మేడాలు చేస్తామో జరుగుతుందండి. మేము అసలు ప్రజల దగ్గరికి వెళ్తుంటే డోర్ టు డోర్ వెళ్తుంటే అసలు భోజనం చేసేవాళ్ళు కూడా వచ్చి కూడా మేము ఫ్యాన్ గుర్తుగా ఓడేస్తామని చెప్తున్నారు. సీనన్న ఆ విధంగాను వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఆ సీనన్న గారు అసలు రాగానే డోర్లో గుమ్మలో నుంచుని వాళ్ళు 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 చూసే వాళ్ళు నవ్వడం, వాళ్ళు చిరునవ్వుతోనే ఆచరించడం, ఇంటింటికి కూడాను ప్రజల ఆదరణ చెప్పలేని విధంగా వాళ్ళ ఆదరణ ఉంది. వాళ్ళు సీనన్న రాగానే అన్ని చోట్ల కూడాను ఒక సాల్వతో కప్పుతూ ఒక ఇంట్లో తన బిడ్డలాగా ఆహ్వానిస్తున్నారు. ఏంటి ఆరతలు పడుతున్నారు. చల్లన నిండు మనసుతోని చల్లగా ఆశీర్వదిస్తున్నారు అన్నమాట ప్రజలంతా కూడా. గోండమ్మ నేనే గెలుస్తాను, ఆయన పచ్చి మీద చెట్ల మీద పెడితే ఆయన జనానికి ఎలా గెలుస్తూ ఆయన తెలియదు అడుగుతాను. విజయవాడ అంతా ఒకటేనండి. విజయవాడ మొత్తం కూడా ఒకటే. ఇది విజయవాడ అంటారు తప్ప వేరే ఊరు అనరు. ఇది విజయవాడ వాస్తులు, స్థానికులు, విజయవాడ స్థానికులు అనమాట. స్థానికులు పట్టుకొని ఆయన వేరే ఊరు మాది వేరే ఊరు అన్న అది కరెక్ట్ కాదు కదా. ఆయన చెప్పే మాట్లాడిన అంటే అసత్యాలు చెప్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఏంటి ఆయన చెప్పాలంటే ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరం దండగా. గోండమ్మ నాదే గెలుపంటున్నాను. ఎలా గెలుస్తాడండి అసలు ఓటు బ్యాంక్ నా దేశం వరకు థర్డ్ ప్లేస్లో ఉంటాడు ఆయన. థర్డ్ ప్లేస్లో ఉంటాడు ఆయన. అన్ని డివిజన్లు చూసుకున్నా కూడా అసలు వాళ్ళ కార్యకర్తలు కూడా మేము కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు ఆల్రెడీగా. ఏమని చెప్తున్నారు, మేము 3 ప్లేస్లో ఉంటామని చెప్తున్నారు. అంటే 3 ప్లేస్ మేము ఉంటామని చెప్తున్నారు కార్యకర్తలే. వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు ఆల్రెడీగా. ఎల్లంపల్లి గారు గెలిచేది ఎల్లంపల్లి గారే. ఎల్లంపల్లి గారి సీటు ఇది ఆల్రెడీగాను. దాని డౌటే లేదు, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. 100% గ్యారంటీ అండి. ప్రజలు మన్నన పొందిన నాయకుడు జగన్ గారి ద్వారా. ఏంటి ఆయన పథకాలు అన్నీ కూడా ఇంటికి చేరినాయి. ఇవాళ చూడండి, పోయిన నెల ఇబ్బంది పెట్టారు పింఛన్ విషయంలోనే, ఈ నెల ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు 2 చనిపోయి ఉన్నారు ఆల్రెడీగాను. సీసీ కెమెరాలు కూడా పడినాయి. ఏంటి ప్రజలు ఉసురు పోసుకుంటున్నాడు, రోజులు పోసుకుంటూనే ఉన్నాడు. మొత్తం కూడా చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగాను ఒకే మాట జగన్ 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 జగన్. వేరే పేరు లేదు, వేరే తాట లేదు. వెల్లపల్లి గెలవడం కన్ఫామ్. వెల్లపల్లి గెలుస్తారు, సీటు ఆయనదే. మా సీనన్న గారి నుంచుంటారు. ఏంటి కాబోయే కూడా మంత్రి కూడాను. వైసీపీ జెండా ఎక్కడ సిద్ధంగా ఉంది, అసలు దానికి సిద్ధం, డౌటే లేదు. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారే భారీ మెజార్టీతో గెలుస్తారండి. మంచి పనులు చేశామండి, మంచి పనులు చేశారు ఎల్లంపల్లి గారు సార్ గారు. ఇప్పుడు వచ్చిన 2 నిమిషాల్లో ఆయన పట్టుకున్న అసలే దూకుడు ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. ఆయన వచ్చి రోడ్లు మారాయి, అన్నీ మారాయి. ఆయన ఇక్కడ ఉంటే ఈ సింగనగర్ని ఒక లెవెల్లో తీసుకొస్తారని నేను అనుకుంటా. ఆయన కబ్జాలతో మనం ఎంత పెట్టుకున్నా ఆయన కబ్జా చేయడం తప్ప ఏం చేయడం వల్ల కాదు. కబ్జా చేస్తారు ప్రతి విషయాన్ని. ఆయన ఒక్కసారి కూడా ఓట్లు అడిగిందే లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు వచ్చి గెలుస్తాడంటే ఎలా ఒప్పుకుంటారు? జనాలే నమ్మట్లా ఆయన్ని. బాగుంది అన్న. అసలు జనాలు వాళ్ళు కూడా ఏకమై మేము మీకే ఓటేస్తామని భారీగా చెప్తున్నారు. అదే సీను గారు చేసిన మంచి అన్న. అటు 1 టౌన్ చేసిన అభివృద్ధి వేరేలాగా ఉంది, ఇప్పుడు ఇంకా సింగనగర్ చేసే అభివృద్ధి ఇంకా హై లెవెల్లో కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ వన్స్ మోర్. వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో వస్తుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కుతారని సీట్ మీద నేను అనుకుంటాను. అందుతున్నాయి అన్న, అందుకనే అంత ధైర్యంగా ఉన్నారు. అది చేస్తారన్న, చేస్తారు. దానికి ఒక విషయం చూసుకొని ఇలా చేస్తే ఎలా అన్న, చాలా మందికి అర్థమయ్యగా అన్న. భారీ మెజార్టీతో అది నేను కళ్ళు మూసి చెప్తాను. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంచి ప్రజాదరణ, ఇక్కడ మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఆయన గతంలో మంత్రి చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో
ఎక్కువ మెజార్టీ, అలాగే రాబోయే మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఇంటికి డోర్ టు డోరు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకొచ్చి గతంలో దగ్గర కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేలాగా ఈ సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి గారు ఇక్కడ రాబోతున్నారు. సుమారుగా 25,000 మెజార్టీ సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి గారికి రాబోతుందని తెలియవచ్చు. బోండమ్మ గారు నాదే గెలుపు అంటున్నారు. బోండమ్మ గారు నాదే గెలుపు అంటున్నారు. గెలుపు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా నేరాజనాలు పలుకుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీ రాబోతుంది. రేపు 24 ఎలక్షన్లో ఎవరు విన్ అవుతారు? వెల్లంపల్లి గారా లేకపోతే బోండమ్మ? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారని చెప్తున్నాను కదా. ఇక్కడ ఎందువల్ల గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకి అందుబాటులో నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 156,000 బెనిఫిషియర్స్ ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో. దాంట్లో 50-50 తీసిన సుమారుగా 80,000 మంది ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వైపే చూడటానికి సిద్ధంగా ఉన్నారు. రేపు గెలుపు అయిందేనంటారా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. మంచి మెజార్టీ కూడా రాబోతుంది.